ఈ ఫోటోలో ఉన్న వ్యక్తి చేసిన పని వల్ల మనం కార్స్, బైక్స్ అండ్ ఏరోప్లేన్స్ లో ట్రావెల్ చేస్తున్నాం. అవును, అసలు ఈయన ఏం చేశాడంటే ఏం లేదండి, జస్ట్ రబ్బర్ సీడ్స్ ని స్మగ్లింగ్ చేశాడు. యాక్చువల్లీ లేట్ 19th సెంచరీలో సౌత్ అమెరికాలో పర్టికులర్ గా బ్రెజిల్ లో మాత్రమే రబ్బర్ చెట్లను పెంచేవారు. సో రబ్బర్ ఇండస్ట్రీ పైన ఓన్లీ సౌత్ అమెరికా ఆధిపత్యమే ఉండేది. ఈ టైంలో రబ్బర్ ని టైర్స్ గా మాత్రమే ఎక్కువగా వాడేవారు, లైక్ కార్స్, బైక్స్ అండ్ ప్లేన్స్ కి. సో బ్రిటిషర్స్ రబ్బర్ పైన ఈ అమెరికా ఆధిపత్యాన్ని కూల్చేయాలి అనుకున్నారు. అందుకే సర్ హెన్రిస్ అలెగ్జాండర్ విచ్మ్యాన్ ని బ్రెజిల్ నుండి రబ్బర్ సీడ్స్ ని స్మగిల్ చేయడానికి హైర్ చేసుకున్నారు. ఈయన 70,000 సీడ్స్ ని బ్రెజిల్ నుండి షిప్ లో స్మగిల్ చేసి బ్రిటిషర్స్ కి ఇచ్చాడు. తర్వాత ఈ సీడ్స్ తో 35 years వరకు ఏషియన్ కంట్రీస్ లో రబ్బర్ ప్లాంటేషన్ చేశారు, పర్టికులర్ గా శ్రీలంక అండ్ మలేషియాలో. కొన్ని డేస్ కి రబ్బర్ ప్లాంటేషన్ సక్సెస్ అవుతూ వచ్చింది, రబ్బర్ గ్రో అవడం కూడా స్టార్ట్ అయింది. ఇంకోవైపు చూస్తే బ్రెజిల్ లో ఒక డెడ్లీ ఫంగస్ రబ్బర్ ప్లాంట్స్ పైన అటాక్ చేసింది. ఈ ఫంగస్ బ్రెజిల్ లో ఉన్న అన్ని రబ్బర్ ప్లాంట్స్ ని డిస్ట్రాయ్ చేసేసింది. లక్కీగా ఏషియాలో రబ్బర్ ప్లాంటేషన్ డెవలప్ అవడంతో రబ్బర్ సప్లై ఆగిపోలేదు. సో ఈయన లేకపోయి ఉంటే మనం రబ్బర్ ని చూసే వాళ్ళమే కాదేమో.